మీరు రైట్ వేలో నేర్పించకపోతే యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ టీచర్ గా ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి. పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జీరో నాలెడ్జ్. మనం అడల్ట్ అయ్యే వరకు కూడా చాలా మంది పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా దాని గురించి తెలియదు. బట్ పిల్లలు ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా అయిపోయారు. అవన్నిటికీ రీజన్ ఏంటి? పేరెంట్స్ దాని గురించి అవేర్నెస్ లేక ప్లస్ చెప్పక, టీచర్స్ కి అవేర్నెస్ ఉండి కూడా వాళ్ళు చెప్పడానికి మొహమాట పడతారు. ఓకే, ఈ 2 థింగ్స్ జరగడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు సోషల్ మీడియా అనుకోవచ్చు, చాలా ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి సోర్సెస్ అనేటివి. టెక్నాలజీ అలా పెరిగిపోయింది. ప్లస్ బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్, స్మోకింగ్ అని, డ్రగ్స్ అని ఒక ఫ్యాషన్ లాగా అది చెయ్యకపోతే తప్పేమో. చాలా మంది అది అడిక్ట్ అయిపోతారు ఫోర్స్ఫుల్. టచ్ యువర్ ఫోర్హెడ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ చిన్. చూసారా, ఇది చిన్న, ఇది చిన్న. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పింది మీరు వినట్లేదు అనుకున్నారు కానీ చూసి నేర్చుకున్నారు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా అదే చేస్తున్నారు. ఇద్దరు పేరెంట్స్ మధ్యలో గొడవలు అయినాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు మీడియేటర్ ని పెట్టుకుంటారు. మన పిల్లలు నాన్నకు చెప్పు, ఫోన్ అక్కడ ఉంది, లేకపోతే వ్యాలెట్ అక్కడ ఉంది, లేకపోతే మమ్మీకి ఫైల్ అక్కడ పెట్టమని చెప్పు, ఏదో ఒకటి చెప్పడానికి మధ్యలో వీళ్ళని వాడుకుంటారు. అప్పుడు పిల్లలకి ఏమవుతుంది? వీళ్ళే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పేరెంట్స్ కి వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? అంటే మోడర్న్ డ్రెస్సెస్ వేయడం వల్ల కల్చర్ పోతుందని చాలా మంది అంటుంటారు. నేను విన్నాను, చాలా మంది సీనియర్స్ నుంచి కూడా వినడం జరిగింది. ఇలా వేరే యాక్టివిటీస్ కి పిల్లలు అలవాటు పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్వేస్ నేను మోడర్న్ గానే ఉండమని చెప్పాను, ఆల్వేస్ నేను వెస్టర్న్ గానే ఉండమని నేను చెప్పాను. ఏ సిచ్యువేషన్ లో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎలా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకుంటున్నారు. ఒక ప్రొఫెషన్ కి అవసరమైతే వేసుకోవాలి, ప్రొఫెషన్ వరకు. ఇంకా పర్సనల్ లైఫ్ అంటారా? మీరు మీ పిల్లలతో కనెక్షన్ లేకపోతే, మీ ప్రేమను మీరు పంచకపోతే, మీరు పేషెన్స్ గా లేకపోతే వాళ్ళు కూడా సేమ్ ఇస్తారు. పిల్లలు టాంట్రమ్స్ చూపిస్తారు, ఏడ్చేస్తున్నారు, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈజీగా ఇచ్చేయడం. పిల్లలకి ఎప్పటివరకు అయితే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది నేర్పించకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో టాంట్రమ్ చూపించడము, ఇవన్నీ ఏడవడము, ఇవన్నీ చేస్తారు. ఏమనుకుంటారు మేడం ఒకసారి మన జనరేషన్ చూసి ఇప్పుడు ఈ పిల్లల జనరేషన్ చూస్తుంటే ఏం ఫీల్ అవుతుంటారు మీరు? పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తో తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే డాడీ జీతం ఒక 10,000 అనుకుంటే 10,000 దాంట్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు 10,000 దేనికి సరిపోవట్లేదు. బట్ ఇదైతే కంపల్సరీ చేయాలి. స్మైల్ టైం, డివైస్ ఫ్రీ డిన్నర్, ఈ 2 చేస్తే పిల్లలు చాలా కనెక్షన్ లో ఉంటారు. ప్లస్ వాళ్ళే తినడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా చూడండి, మనం అనుకున్నవన్నీ కరెక్ట్ గా జరగాలని లేదు. కొన్ని కర్మాస్ అలా ఉంటాయి. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు మన లైఫ్ లో కొందరు పర్సన్స్. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ సౌజన్య గారు. హలో అండి. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, నాకు ఒకటి అర్థం కాదు. అంటే పేరెంట్స్, అప్పుడున్న పేరెంట్సే, ఇప్పుడున్న పేరెంట్సే, కానీ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి? అంటే పిల్లల పెంపకంలో పేరెంట్స్ అతిగా గారవంగా చూసుకుంటున్నారా? అతిగా పిల్లల్ని మరీ ప్రేమిస్తున్నారా? పిల్లల్ని పట్టించుకోవడం లేదా? అసలు పిల్లల్ని ఎక్కువ పట్టించుకుంటున్నారా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన జనరేషన్ లో చూస్తేనేమో శిక్షిస్తే, దండిస్తే వాడికి కరెక్ట్ సెట్ అవుతారు అంటారు. ఈ కాలంలో అసలు పిల్లల్ని ముట్టుకోవద్దు, ఏమనొద్దు, అసలు డిస్కషన్ అవసరం లేదు, వాడి ఎలా అయితే వాడు ఉంటున్నాడో అలాగనే ఉండని అని అంటున్నారు. ఇటు టీచర్స్ దగ్గర కూడా ఫోర్స్ చేయడానికి లేదు, టీచర్స్ కూడా పిల్లల మీద ఫోర్స్ చేయడానికి లేదు, ఎవరు కూడా చెప్పడానికి లేదు. ఎవరైనా సజెషన్ ఇస్తే మా పిల్లవాడికి తెలుసులే, నువ్వేంది చెప్పేదని అంటుంటారు. ఈ చేంజెస్ ఎందుకు? అసలు పేరెంట్స్ తప్పు చేస్తున్నారా లేకుంటే పిల్లలు తప్పు చేస్తున్నారా అనేది అర్థమైతే లేదు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి ఉంది. సో ఇక్కడ చూడండి, మన జనరేషన్ లో చూసుకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ థింగ్, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పొల్యూటెడ్ మన ఎన్విరాన్మెంట్ లేదు. ఓకే, హై స్టిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ లేదు. సో ఇవన్నిటికీ రీజన్ ఇవే అన్నమాట. ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ. సో ప్రతి ఒక్కటి మనకి ఏదైనా వస్తువు కావాలి అనుకున్నప్పుడు మన పేరెంట్స్ ఏం చేసేవారు? ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా లో ఉన్నా, లేదంటే కొంచెం ఆలోచించడానికి టైం తీసుకున్నా ఇవ్వడం మంచిదా కాదా అని మనకు డిలే చేసేవారు. అప్పుడు మనలో ఏమవుతుంది? పేషెన్స్ క్రియేట్ అవుతుంది. అప్పుడే ఇస్తాడు డాడీ అనేది, అప్పుడే ఇస్తుంది మమ్మీ అనేది, కొంచెం వెయిట్ చేసేవాళ్ళం మనం. తర్వాత ఏదైతే వెయిట్ చేసిన తర్వాత వస్తుంది కదా, దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళం మనం. ఒక సైకిల్ కావాలని అంటే ఫర్ సపోజ్ బర్త్డేకు కొనిస్తాను, లేకపోతే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే కొనిస్తాను అని చెప్పేవాళ్ళు. సో మనం ఆ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని అక్కడి వరకు వెయిట్ చేసేవాళ్ళం, పేషెన్స్ తో ఉండేవాళ్ళం.
ఇంకొక మాట కూడా మళ్ళీ అడిగే వాళ్ళం కాదు, మళ్ళీ ఎప్పుడు కొనిస్తావని. ఒకసారి చెప్తే మనం వినేవాళ్ళం. బికాస్ పేరెంట్స్ అవర్ వరల్డ్ అయిపోయింది అప్పుడు. ఇంకో డిస్ట్రాక్షన్ లేదు మనకి, వాళ్ళు ఏం చెప్పినా అదే వినాలి అంతే. బట్ ఇప్పుడు చాలా మనం దానికి వాల్యూ ఇచ్చేవాళ్ళం. వెయిట్ చేసిన తర్వాత వస్తుంది కదా, దానికి వాల్యూ ఇచ్చేవాళ్ళం. చాలా డైలీ ఆ సైకిల్ ని తుడుచుకోవడం, నలుగురికి చెప్పుకోవడం ప్రౌడ్ గా, దానికి చాలా ప్రేమించేవాళ్ళం, వాల్యూ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు వెంటనే కొనిచ్చిస్తున్నారు పిల్లలకి. బికాస్ మా టైంలో అలా దొరకలేదు. మేము అడగగానే మాకున్నాయి కదా ఇప్పుడు డబ్బులు, అంత ఫెసిలిటీస్, అంత లగ్జరీ ఉంది కదా, ఇప్పుడు కొనిచ్చేస్తాం, ప్రాబ్లం ఏముంది దాంట్లో అని పేరెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పేషెన్స్ అనేది ఉండట్లేదు, ఇచ్చిన దానికి వాల్యూ ఉండట్లేదు. బికాస్ ఏదైతే వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడకూడదని చూసుకుంటున్నారు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. వాళ్ళు ప్రేమగానే చేస్తున్నారు, బట్ తెలియకుండా అక్కడనే మిస్టేక్ జరుగుతుంది. ఏదైతే కొంచెం నేను నా పేరెంటింగ్ సెషన్ లో కూడా నేను చెప్తుంటాను, పిల్లలు ఒక 10 థింగ్స్ అడిగారు అనుకోండి, 10 థింగ్స్, ఈ 10 థింగ్స్ లో 5 ఇమీడియట్ గా ఇచ్చేసేయాలి. ఓకే, ఏదైతే ఈజీ ఉంటుందో, ఏదైతే వాల్యుయబుల్, ఇప్పుడు ఇస్తే దీనికి పర్లేదు, దీనివల్ల ఏం ఇంకా నష్టం ఏం జరగదు అనుకుంటే అది ఇచ్చేసేయాలి. 10 థింగ్స్ లో 5. ఇంకా మిగతా 5 లో 2-3 ఏవైతే ఉంటాయో దాన్ని హోల్డ్ ఆన్ చేయాలి. ఓకే, ఇమీడియట్ గా ఇవ్వకూడదు. మీకు తెలుసు అది ఇమీడియట్ గా కూడా ఇచ్చేయొచ్చు, కాకపోతే కొంచెం వెయిట్ చేపియాలి. కావాలి అని ఒక స్ట్రగుల్ ఇవ్వాలి, వెయిటింగ్ అనేది వాళ్ళకి. బికాస్ వెయిట్ చేసినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, ప్లస్ మీ మీద కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏవైతే 2-3 ఉంటాయి కదా నెక్స్ట్ 5 లో, అవి ఇంకా అస్సలు ఇవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ప్రతిదీ ఫ్రీగా వచ్చేస్తుంది కదా, దానికి వాల్యూ ఉండదు. ఓకే, సో ఈ 2-3 ఇప్పుడు పిల్లలు అన్ని మంచిగా అడుగుతారా? లేదు. చాక్లెట్స్ అంటారు, ఐస్ క్రీమ్స్ అంటారు, లేకపోతే ఎక్స్పెన్సివ్ టాయ్స్ అంటారు. ఓకే, రేపు పొద్దున ఒక 10th క్లాస్ వస్తే ఐఫోన్ అంటారు, బైక్ అడుగుతారు. అవన్నీ ఇచ్చేస్తారా? ఇవ్వలేం కదా అవన్నీ. సో ఏ ఏజ్ లో ఏమి ఇవ్వాలో కరెక్ట్ గా రైట్ గా తెలుసుకొని మాత్రమే ఇవ్వాలి, అప్పుడే దానికి వాల్యూ చేస్తారు. నౌ ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, కనెక్షన్ బిల్డ్ చేసుకోవట్లేదు పేరెంట్స్. అవును, అదైతే నిజమే. ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. బికాస్ వాళ్ళ సంపాదన ఉంది, అఫోర్డబుల్ కాబట్టి ఇచ్చేస్తున్నారు. పోనీ ఊరికే విసిగించడలే, వాడు హ్యాపీ, వాడు చూసుకుంటాడు అని. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, టీనేజ్కి వచ్చేసరికి ఇది ఇలాగే కంటిన్యూ అయితే, టీనేజ్కి వచ్చేసరికి, లేకపోతే ఇప్పుడు కూడా ఎంత చిన్న పిల్లలైనా సరే ఫోన్ కావాలి, ఫోన్ చూస్తేనే మేము తింటాము, ఫోన్ చూస్తేనే పడుకుంటాము, ఫోన్ చూస్తేనే హోంవర్క్ రాస్తాము, నువ్వు అది ఇస్తేనే నేను ఇది చేస్తా. వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఎవరి పేరెంట్స్ ఎవరి చిల్డ్రన్ అనేది తెలియట్లేదు. మనప్పుడు అయితే వాళ్ళు చెప్తే మనం వినాలి, ఇప్పుడు పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటున్నారు. ఆ స్టేజ్ కి వచ్చింది. బికాస్ కనెక్షన్ లాస్ అయింది, వాళ్ళ మీద రెస్పెక్ట్, వాల్యూ ఇవన్నీ లాస్ అయ్యాయి. ఓకే, కానీ చాలా వరకు పిల్లలు అంటే ఇయ్యకుంటే వీళ్ళేమో పిల్లలు ఇప్పటిదాకా అన్నారు కదా డామినేషన్ ఎక్కువ మాట్లాడారు. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చెప్తాను, మా చెల్లెల పాప ఉంది, తిప్పి కొడితే 5 years. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తాను. ఆ రోజు నేను షూటింగ్ చల్ వెళ్ళిపోయాను, తీసుకునే ఛాన్స్ లేదు. ఆమె నాతో లిటరల్లీ 3 days మాట్లాడలే, నేను వేరే వస్తువు కొనిచ్చేదాకా. ప్రతిసారి వెళ్ళినప్పుడు వెళ్తుంటారు. అంటే పిల్లలు ఇట్లా అడిక్ట్ అయిపోతున్నారు, ఎవరో ఇస్తారు, లేకుంటే వీళ్ళతో మాట్లాడొద్దు, అల్లగాలే, లేకుంటే పని చేయము, వీడియో కాల్ చేయకుండా మానేసింది. మళ్ళీ ఒక వస్తువు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటరాక్షన్ అతను మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఈ మెంటాలిటీస్ డిఫరెంట్ అయ్యేతున్నారు? అది మనమే క్రియేట్ చేసాం, అన్ని పిల్లల్ని అనడానికి లేదు. ఇక్కడ మొత్తం గేమ్ ఆడిపించేది, ఈ వాళ్ళ మైండ్ లో ప్రోగ్రామింగ్ చేసేదంతా పేరెంట్సే. ఎలా ట్రైన్ చేస్తే అలానే తయారవుతారు వాళ్ళు. మనం అలవాటు చేసాం, ప్రతిసారి ఏదో ఒకటి ఒక రొటీన్ ని మనం క్రియేట్ చేసాం. వెళ్ళినప్పుడు ఒక వస్తువు ఇవ్వాలి, ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇవ్వకపోతే హర్ట్ అవుతారు. చాలా కనెక్టెడ్ గా దీన్నే అంటారు కండిషనలింగ్ అని. కండిషనింగ్ సైకాలజీలో మీరు ఏ సైకాలజీ నేర్చుకున్నా ఈ ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది, కండిషనింగ్ అని. బికాస్ మన మైండ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ని తీసుకుందాం. ఒక డాగ్ ని ఒక రూమ్ లో లాక్ చేశారు. ఓకే, సో అక్కడ ఏం చేశారని అంటే బెల్ కొట్టారు ఒక సైడ్ నుంచి. టైం కాగానే బెల్ కొట్టారు, బెల్ కొట్టగానే ఫుడ్ ఇచ్చారు. అలా 2-3 days అలానే చేశారు. బెల్ కొట్టాలి, ఫుడ్ పెట్టాలి, బెల్ కొట్టాలి, ఫుడ్ పెట్టాలి. ఆ డాగ్ కి ఏం అర్థం అవుతుంది, బెల్ కొట్టగానే నాకు ఫుడ్ వస్తుంది కదా. ఇంకొక డాగ్ ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేశారంటే బెల్ కొట్టలేదు,
కాకపోతే ఫుడ్ ఇచ్చారు డైరెక్ట్. ఉమ్, ఇప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేట్ కి మనం చిన్న చేంజ్ కరెంట్ షాక్ పెట్టాం. ఓ ఆ డాగ్ ఏం చేస్తుంది, ఫుడ్ పెట్టగానే తినడానికి ట్రై చేస్తుంది, దానికి షాక్ కొడుతుంది, దూరం వెళ్ళిపోతుంది. అవును నౌ వేరే దగ్గర నుంచి ట్రై చేస్తుంది తిందామని, అయినా కూడా షాక్ కొట్టింది, కానీ తినలేకపోతుంది. అప్పుడు దాని మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ అనేది నెగిటివ్ బిలీఫ్, అది అవును. నెగిటివ్ గా తయారైంది. అమ్మో ఇక్కడ షాక్ ఉంది, నేను తినకూడదు. కొన్ని రోజుల తర్వాత దీని షాక్ తీసేసినా కూడా రాదు. కళ్ళ ముందు ఉన్నా కూడా తినలేదు. అవును ఇక్కడ ఫస్ట్ టాక్ ఏమైంది అని అంటే, నెక్స్ట్ సిచ్యువేషన్ లో బెల్ కొట్టారు బట్ ఫుడ్ ఇవ్వలేదు అనమాట. ఉమ్, అయినా కూడా బెల్ సైడే చూస్తుంది, ఫుడ్ రావట్లేదు అదే. ఫుడ్. మళ్ళీ బెల్ కొట్టారు ఇంకో సైడ్ నుంచి, అక్కడ వెళ్ళి చూస్తుంది వస్తుందా అని, రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, బెల్ అంటే ఫుడ్ అనేది కండిషనింగ్ అయిపోయింది. ఫుడ్ లేకున్నా కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తుంది వస్తుంది అంతే. వస్తుంది అనే ఒక పాజిటివ్ గా మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకుంది. కానీ ఇక్కడ ఫుడ్ ఉన్నా కూడా కళ్ళ ముందు తినలేకపోతుంది, Negative. అది నెగిటివ్ వైబ్రేషన్. సో దీన్ని అంటారు కండిషనింగ్. మనం ఎలా అలవాటు చేస్తే అలానే వస్తుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది, పిల్లలు టాంట్రమ్స్ చూపిస్తారు, ఏడవడము, ఇలా మొండిగా బిహేవ్ చేయడం, ఇప్పుడే అన్నారు మీతో అవును. మాట్లాడలేకపోవడం, వీడియో కాల్స్ కూడా చేయట్లేదు అవును. అని. సో మీరు వెనకాల ఒక బిలీఫ్ అనేది క్రియేట్ అయింది. ఓకే. మీరు ఏదైతే యాక్షన్ ఉంది కదా, డైలీ వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ తీసుకెళ్లడం, ఒక ఇంకేదైనా తీసుకెళ్లడం, అదొక కండిషనింగ్ అయిపోయింది. ఉమ్, సో ఆ కండిషనింగ్ ని బ్రేక్ చేయండి మీరు. ఓకే. అంటే కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవాలి. అక్కడ మీకు కాదు, ఆ వస్తువుకి వాల్యూ ఇస్తుంది. ఎస్. సో ఆ వస్తువుకి కాకుండా మీకు వాల్యూ ఇచ్చేలాగా మీరు కనెక్టెడ్ లో ఉండాలి. నానా అలా కాదు ఇలా గానీ కొంచెం ప్రేమగా వెళ్ళి, కొంచెం 5 years అంటున్నారు కాబట్టి అదే. తనకి చెప్తే అర్థమవుతుంది. అవును. ఓకే. సో ప్రేమగా వీడియో కాల్లో కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి ప్రేమగా మాట్లాడితే అది సెట్ అవుతుంది. ఓకే. కానీ మనం చూస్తే అప్పట్లో మనకు పనిష్ చేయాలని టీచర్ కొట్టినా కూడా కొట్టండి మా వాడికి చదువు రాకుంటే ఏమైనా చేయండి, పనిష్మెంట్ చేయండి అని తిట్టేవాళ్ళం. కరెక్ట్. కానీ ఇప్పుడు ఏదైనా టీచర్ కనీసం ఎందుకు హోంవర్క్ చేయలేదు, ఎందుకు రాలే రేపు అంటే కూడా ఈ అబ్బాయి వెళ్ళేసి, స్టూడెంట్ వెళ్ళేసి పేరెంట్ కి నన్ను టీచర్ ఇలా అన్నది అనగానే వీళ్ళు తండోపతండాలుగా వెళ్ళేసి ప్రిన్సిపాల్ కి, క్లాస్ టీచర్ కి, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్ కి ఎందుకంటే మా అబ్బాయిని అడిగారని అంటున్నారు. ఈ క్వశ్చన్ చేయడం కరెక్టా రాంగా? క్వశ్చనింగ్ చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి చాలా రూడ్ గా చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు చూడండి, ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అవును. పాప, తను ఇవ్వని అంటుంది, లేకపోతే నీకు అది ఎండ్ ఆఫ్ ది డే అది రాదు అని చెప్పేస్తుంది, నో అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి పాపకి, డాడీ. డాడీ దగ్గరికి వెళ్ళాలి. డాడీ కూడా సరే నో అన్నాడు అనుకుందాం. నెక్స్ట్ ఎవరికి ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే నానమ్మ, తాతయ్య, అవును. లేకపోతే బాబాయో, పిన్నో, లేకపోతే అమ్మమ్మ, తాతయ్య, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. Yes. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనుషులు నో అన్నారు అనుకో, ఫోన్స్ అవును. ఒక క్లిక్ తో అన్ని వచ్చేస్తున్నాయి. 10 minutes లో మీకు కావాల్సినవి అన్ని వచ్చేస్తున్నాయి. అవును. సో ఫెసిలిటీస్ అనేటివి చాలా అయిపోయాయి రాదర్ దాన్ రెస్పాన్సిబిలిటీస్. ఉమ్, అందుకోసమే పేరెంట్స్ కి కూడా నేను అందరికి చెప్తాను, ఫెసిలిటీస్ తక్కువ చేసి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇవ్వండి. ఉమ్, ఎలా అనంటే, ఈ వర్క్ చేసావనుకో నేను ఇది ఇస్తాను అంటే పాజిటివ్ గా. yes, yes. సో వాళ్ళకి ఏమవుతుంది, సంపాదించాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది, అది ఇస్తారన్న ఒక ఆశ పెరుగుతుంది. సో మా ఇంట్లో కూడా చూసుకుంటే నేనేం చేస్తానంటే, ఒకవేళ నాకు ఏదైనా హెల్ప్ చేసిన చిన్న అదే. మా పిల్లలు ఇప్పుడు 5 years 3 years పిల్లలు, సో వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి నేను రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇస్తూ ఉంటాను. చిన్నవి ఏజ్ అప్రోప్రియేట్ ఇవ్వాలి. ఉమ్, అంత చిన్న పిల్లలకి ఏమి ఇవ్వచ్చు, తినేటప్పుడు ఒక ప్లేట్ తీసుకురావడం, అవును. ఓకే, తిన్నవన్నీ కూడా వాళ్ళ ప్లేట్స్ వాళ్ళు పెట్టేసుకోవడం. ఓకే, స్కూల్కి వెళ్ళి రాగానే ఎవరి బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చేసేసుకోవడం, లేకపోతే డ్రెస్ చేంజింగ్ కానీ ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం, చిన్న వస్తువులు. ఉమ్, ఓకే, టైం కి ఆ ప్లేట్ లో ఉన్నదంతా ఫినిష్ చేయడం. ఈ చిన్నవి ఇస్తూ ఉంటే నేను ఏం చేస్తాను, రివార్డ్ అనేది ఇస్తాను. ఓ, ఒక స్టార్ గానీ, ఒక స్మైలీ గానీ, హార్ట్ సింబల్ గానీ, ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి. అవును. సో అవి నేను వాళ్ళ పేరు రాసి ఒక బోర్డ్ లో అవి స్టిక్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి అనిపిస్తుంది ఒక అచీవ్మెంట్ లాగా, నేను ఈ రోజు ఇన్ని స్టార్స్ తీసుకొచ్చాను. అప్పుడు ఈ 5 stars కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక స్మైలీ వస్తుంది. ఉమ్, ఆ స్మైలీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ గేమ్స్ కి తీసుకెళ్లడమా, అంటే బయటికి తీసుకెళ్లడమా, ఒక మూవీ తీసుకెళ్లడమా, లేకపోతే మీకు ఇష్టమైన టాయ్ కొనివ్వడమా,
ఇవన్నీ ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. దాని ద్వారా డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్ అనేది క్రియేట్ అవుతుంది పిల్లలకి. అవును. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది అడుగుతున్నారని కొనిచ్చేస్తే మాత్రం అసలు వాల్యూ ఉండదు. ఇంకా చాలా అది రాంగ్ వే అవుతుంది పేరెంటింగ్. అదే. సో పేరెంట్స్ ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఇక్కడ ఎవరిని ఏమీ అనడానికి లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్స్ అండ్ చైల్డ్ కనెక్షన్ అన్నమాట. కనెక్షన్ మీద ఫోకస్ చేస్తే మీరు రైటా రాంగా అనేది వాళ్ళకి చెప్తే ఆబ్వియస్లీ రైట్ డిసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ టీచర్స్ విషయానికి వస్తే టీచర్స్ కూడా ఈ మధ్య ఓల్డ్ స్టైల్లోనే టీచ్ చేస్తున్నారు. చాలా మంది చేంజ్ అయ్యారు, బట్ స్టిల్ కొంతమంది బెదిరించో లేకపోతే కొట్టో అలా పిల్లల్ని రైట్ వేలో తీసుకురావచ్చు అని అనుకుంటారు. బట్ అది ఓన్లీ టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఈ రోజు బెదిరిస్తారు, ఓకే, రేపొద్దున మళ్ళీ అది మిస్టేక్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు లంచ్ బాక్స్ తినట్లేదని అనుకుందాం, హోంవర్క్ రాయట్లేదని అనుకుందాం. ఈ రోజు టీచర్ బెదిరించింది, లంచ్ తినకపోతే నేను పంపించను, హోంవర్క్ రాయకపోతే నేను బయట నిల్చోబెడతా. ఇవన్నీ కూడా ఎమోషనల్ పనిష్మెంట్స్. ఫిజికల్ పనిష్మెంట్ అంటే మనకు తెలుసు, చాలా మనం కూడా చాలా భరించాము. ఎందుకంటే అప్పుడు మనకు ఆప్షన్ లేదు, భరించాము, చేసాము చచ్చినట్టు. అట్లా నాలెడ్జ్ కూడా లేదు మనకు, నాలెడ్జ్ లేదు. ఇంకా ఇక్కడ చెప్తే టీచరే కొట్టింది మళ్ళీ పోతే ఇంట్లో కొడతారని భయం ఉండేది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనెక్షన్ లాస్ అయింది అనుకో, మీ మీద రెస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇంకో వేరే దగ్గర రాంగ్ గా నేర్చుకుంటారు. మీరు రైట్ వేలో నేర్పించకపోతే యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ టీచర్ గా, ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో ఇంకా వేరే వేరే కమ్యూనిటీ నుంచో సోషల్ మీడియా నుంచో రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు నేర్చుకుంటారు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి, ఓకే. పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జీరో నాలెడ్జ్, తెలియదు అసలు. మనం అడల్ట్ అయ్యే వారికి కూడా, మాకు చాలా మంది పెళ్లిళ్ళు అయ్యే వారికి కూడా దాని గురించి తెలియదు. బట్ పిల్లలు ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా అయిపోయారు. అందుకోసమే కదా మనకు అన్ని రేప్ కేసెస్ చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారని మనం న్యూస్ లో చూస్తున్నాం. అవన్నిటికీ రీజన్ ఏంటి? పేరెంట్స్ దాని గురించి అవేర్నెస్ లేక ప్లస్ చెప్పక. ఓకే, టీచర్స్ కి అవేర్నెస్ ఉండి కూడా వాళ్ళు చెప్పడానికి మొహమాట పడతారు. ఓకే, ఈ 2 థింగ్స్ జరగడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు వేరే అదర్ సోర్సెస్, సోషల్ మీడియా అనుకోవచ్చు, ఓకే, చాలా ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి సోర్సెస్ అనేటివి. టెక్నాలజీ అలా పెరిగిపోయింది, ప్లస్ ఫ్రెండ్ సర్కిల్, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, స్మోకింగ్ అని, డ్రగ్స్ అని, ఒక ఫ్యాషన్ లాగా. అది చెయ్యకపోతే తప్పేమో, నన్ను ఆ గ్రూప్ లో నుంచి వెలివేస్తారు అని భయంతో చాలా మంది అది అడిక్ట్ అయిపోతారు ఫోర్స్ఫుల్ గా. ఓకే, చాలా మంది, లేకపోతే కొంతమంది ఇష్టంతో, కొంతమంది అయితే ఫోర్స్ఫుల్లీ ఆ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడిపోయి ఇవన్నీ నేర్చేసుకుంటున్నారు బ్యాడ్ వేగా. ఆ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది? ఇన్నోసెంట్ అమ్మాయిల మీద, ఓకే, ఇన్నోసెంట్ పేరెంట్స్ మీద, వీళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందుకే బాయ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్లస్ మీ అబ్బాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది అవేర్నెస్ తీసుకొచ్చి మీరు రైట్ వేలో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకొని వాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును, లేకుంటే అసలు వాళ్ళు సొసైటీ ఇంకో లాగా చూస్తాం ఇక మనం. అవును, అది లేకపోతే. కానీ చెప్పడానికి చాలా పేరెంట్స్ మొహమాట పడుతుంటారు. అన్ని విషయాలు చెప్తారు కానీ మన ఇండియన్ కల్చర్ లో అది చెప్పగానే ఒక బూత్ అలా అనుకుంటారు, చెప్తే అలా అని. అంటే మన మైండ్ లో అట్లా ప్రోగ్రామింగ్ జరిగింది అనుకోండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అలాంటివి థింక్ చేసుకుంటూ ఒక ఏమంటారు, ఇప్పుడు చూడండి, నేను పేరెంటింగ్ గురించి నేర్చుకున్నా, ఓకే, కాకపోతే నాకు మాట్లాడమే రాదనుకోండి, నలుగురిలో ఇంత నేను బాగా హెల్ప్ చేయగలుగుతానా? లేదు. చాలా మంది పేరెంట్స్ కి లేదు, బట్ నేను ఆ స్కిల్ నేర్చుకున్నాను బికాస్ దట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు మీ పిల్లలకు కూడా మోమాటం ఉంది అని రేపు పొద్దున ఇంకేదో ఇన్సిడెంట్ లో మీ పర్సన్ విక్టిమ్ అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇది బెటరా, అది బెటరా? పరువు పోవడం కన్నా ఇది బెటర్ కదా. సో అందుకోసమే కంపేర్ చేసుకుంటే మొహమాటాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి. వాళ్ళు మీ పిల్లలు, మీరు ఏం చెప్పినా వింటారు. వాళ్ళు వినడానికి రెడీ ఉన్నప్పుడు మీరు చెప్పడానికి ఏంటి కదా. సో లేదు మాకు అయినా కూడా మాకు తెలియదు అని అనుకుంటే గైనకాలజిస్టులు ఉన్నారు, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే చక్కగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ వాట్, ఇక్కడ ఏం జరుగుతుంది, అమ్మాయిలకు అయితే ఏంది, అబ్బాయిలకు అయితే ఏంది అని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మందికి తెలియదు. డాక్టర్స్ ఇలా మనం ఏదో హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఒక అవేర్నెస్ కి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తెలియదు చాలా మందికి. అలా వెళ్తే కూడా మంచి మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా ఒక థర్డ్ పర్సన్ అంటాం,
ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ మాట వినకపోతే ఒక థర్డ్ పర్సన్ అడ్వైజ్ తీసుకోవచ్చు అనేది మనం చెప్తాం. ఎవరికైతే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీలో ఒక పర్సన్, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో ఆంటీ అంకుల్ అని, సో వాళ్ళ నుంచి కూడా మనం చెప్పియొచ్చు. చాలా మంది వర్క్ జాబ్ అని పేరెంట్స్ వెళ్ళిపోతుంటారు, పిల్లలకు ఇంటి తాళాలు చెల్లి ఇచ్చేసి కీస్ ఇచ్చేసి రాగానే ఫ్రెష్ అప్ అయి ట్యూషన్ కి వెళ్ళిపోండి అని బాధ్యతలు అప్పచెప్పేస్తుంటారు. ఏవైతే ఎల్డర్ బ్రదర్ ఉంటారు, వాళ్ళు చిన్న పిల్లలు ఉంటే 3-4 ఉంటే ఇద్దరున్న చేసేస్తుంటారు. ఇలా చేయడం రైటా రాంగ్? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్ కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు నైట్ వచ్చేసరికి నైట్ అయిపోతుంది, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో 6 to వాళ్ళు 4 నుంచి 5కి వచ్చేస్తారు. 5 to 7, 8 మధ్యలో ఏం జరిగిందో పేరెంట్స్ పట్టించుకోవడమే లేదు. దానివల్ల చాలా మనకు రీజన్స్ చూస్తున్నాం మనం, రకరకాలుగా జరుగుతున్నాయి. అండ్ పేరెంట్స్ బాండింగ్ కూడా తగ్గుతుంది. దీని మీద మీరు ఏమంటారు మేడం? అదే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేది కనెక్షన్ పైనే, పిల్లలు పేరెంట్ బాండింగ్ పైనే. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అలా కూడా ఉన్నాయి, ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేయకపోతే ఇల్లు గడవట్లేదు చాలా మందికి. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయడానికి లేదు. బట్ ఎప్పుడైతే పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్తారు కదా, అప్పుడు కూడా మీరు కనెక్షన్ లో ఉంటే పిల్లలతో వాళ్ళు ఎలాంటి రాంగ్ డైరెక్షన్ లోకి పోరు. ఎలా కనెక్షన్ చేసుకోవచ్చు, మన డైలీ లైఫ్ లో ఒక 9 minutes ఇస్తే చాలు పిల్లలు, జస్ట్ 9 minutes లో బాండింగ్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక డేలో. ఎలా అంటే మార్నింగ్ లేచినప్పుడు ఒక 3 minutes హడావిడిగా లేపే బదులు ప్రేమగా లేపండి. ప్రేమగా లేపితే మా పిల్లలు లేవరు కదా మేడం, ఇంకా పడుకొని ఉంటారు అని అంటారు. బట్ నో, సైకలాజికలీ వాళ్ళ మైండ్ అలర్ట్ అవుతుంది. వాళ్ళు కొంచెం లేజీగా ఉండొచ్చు, బట్ మీరు అలా ఎంగేజింగ్ గా ఉండాలి. కొంచెం రూమ్ లో కొంచెం డార్క్నెస్ ఉంటే కర్టెన్స్ ఓపెన్ చేసి ఇంకా తెల్లారిందని మైండ్ కి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే, మెల్లిగా వాళ్ళ పక్కన పడుకొని నాన్న టైం అయింది, లేవాల్సిన టైం అయింది, మార్నింగ్ అయింది అని చెప్తే మళ్ళీ మైండ్ లేచేస్తుంది. కాకపోతే బాడీ లేవదు అంతే, కానీ అలర్ట్నెస్ మీరు చెప్పిన మాటలన్నీ వాళ్ళు వింటారు. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ కి ఏం పెట్టాలి బాక్స్ లో, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కళ్ళు తెరవకుండా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మరి ఇంకా నెక్స్ట్ ఏవైతే ఉంటాయో డైలీ చేయాల్సినవి, సో ఈరోజు నీకు ఏమైనా టెస్ట్ ఉందా, లేదంటే టీచర్ ఇంకేమైనా తీసుకురమ్మందా, ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా, లేకపోతే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇది చేద్దాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చామనుకోండి. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, ఓకే టైం అయ్యింది, ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే లేస్తారు. కొంచెం మెంటల్లీ వాళ్ళని లేపాలి, దెన్ ఫిజికల్ బాడీ ఆటోమేటిక్ గా లేస్తుంది. దిస్ ఇస్ ద సైకాలజీ ఇన్ ద మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ ఏదైతే మీకు మీ పిల్లలకి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది కదా, మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చాలా గ్యాప్ వచ్చేస్తుంది, మీకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. కాబట్టి రాగానే బాక్స్ తిన్నావా, ఈరోజు హోంవర్క్ ఫినిష్ చేసావా, టీచర్ ఏమన్నా తిట్టిందా, ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ అడగకుండా కొంచెం ఒక 2 minutes హగ్ చేసుకోవాలి పిల్లల్ని రాగానే. ఓకే, నాన్న ఈరోజు నేను చాలా మిస్ అయ్యాను, నేను వర్క్ లో కూడా నువ్వే గుర్తొచ్చావు నాన్న, ఈరోజు చాలా మిస్ అయ్యాను నాన్న అని ఒక 2-3 మాటలు ప్రేమగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మమ్మీ నాకంటే ఏది మమ్మీకి ఇంపార్టెంట్ కాదు, నేనంటే చాలా ఇష్టం మమ్మీకి అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా మమ్మీ అంటే ఇష్టపడుతుంది, ఇష్టం పెరుగుతుంది. ఈవెన్ డాడీ అయినా సరే ఆఫీస్ నుంచి రాగానే టెన్షన్స్ తో వస్తారు. ఆ టెన్షన్స్, ఆ మొబైల్ ఫోన్ అక్కడ పక్కన పెట్టేసి రాగానే పిల్లలతో హాయిగా ఒక 2 నిమిషాలు హగ్ చేసుకోవాలి. ఏం చేస్తావు నాన్న, ఈ రోజు స్కూల్లో ఏమేమి జరిగింది నాకు చెప్పవా, లేకపోతే నాన్న ఈరోజు ఆఫీస్లో ఏమైందో తెలుసా నీకు, నేను ఇలా చేశాను, సార్ నన్ను మెచ్చుకున్నాడు. ఓకే, మంచి మాటలు మన గురించి కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుంది, షేరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళకి పేరెంట్స్ కి మధ్యలో. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటారు, ప్లస్ వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినండి. చాలా మంది ఏం చేస్తారు, ఆపు ఎంతసేపు మాట్లాడతావు, ఫస్ట్ వెళ్ళి కాలు కడుకో, లేకపోతే వెళ్ళి స్కూల్ డ్రెస్ చేంజ్ చేయి, లేకపోతే హోంవర్క్ స్టార్ట్ చేయి, ఎంతసేపు వచ్చే ఎన్ని గంటలు అవుతుంది, చిరాకు పడుతుంటారు. మేబీ అది వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే టైం కి అన్ని జరగట్లేదు అనేది ఉండొచ్చు. పిల్లల మీద చూపియొద్దు, బికాస్ పిల్లలు మీరు ఎట్లా ట్రైన్ చేస్తే అలానే తయారవుతారు. మన మెయిన్ ఫోకస్ ఏంటి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, అది పోకుండా చూసుకుంటే చాలు, మీ పిల్లలు డెఫినెట్ గా రైట్ వేలో వెళ్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 minutes పడుకునే ముందు. బెడ్ టైమ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైం అని నేను చెప్తాను. బికాస్ బెడ్ టైంలో మీరు బెడ్ టైం స్టోరీస్ చెప్పొచ్చు, కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి స్టోరీస్, లేకపోతే మీ చైల్డ్హుడ్ లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా,
మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, ఇలా ఆడుకునే వాళ్ళము, మాకు మొబైల్స్ లేవు, అవి లేవు, బట్ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ చెప్పింది మేము అన్నీ వినేవాళ్ళము. ఓకే, టీవీలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ వచ్చేవి కార్టూన్వి, టామ్ అండ్ జెర్రీ అని, పోగో, టకేషిస్ క్యాజిల్ అని ఒక గేమ్ వచ్చేది. ఓకే, మిస్టర్ బీన్ అని, ఇలా చోటా భీమ్ అని. జస్ట్ ఈ 2-3 షోస్ మాకు చాలా ఫేవరెట్ ఉండే. అది చూసి బంద్ చేసి మేము ఆడుకొని హోంవర్క్ రాసేసుకొని పడుకునే వాళ్ళము. లేదంటే రాగానే ఫస్ట్ బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో. కాసేపు అయ్యాక ఇలా మన రొటీన్ ఏదైతే ఉంటుందో అది డిస్కస్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, కనిపించదు కదా ఇప్పుడు మీరు చెప్పేది, ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ మన బ్రెయిన్ వైరింగ్ అవ్వడానికి, పాజిటివ్ గా వైరింగ్ అవ్వడానికి, మన డిఫరెంట్ ఐడియాస్ మనకు రావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది ఇమాజినేషన్. సో ఇవన్నీ చెప్తుంటే మీకు ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. నైట్ టైం, ఆ నైట్ టైం కూడా లేదు, పడుకోవట్లేదు, 12 అయినా 1 అయినా మా పిల్లలు పడుకోవట్లేదు అని చాలా మంది పేరెంట్స్ అప్పుడు ఏం చేయాలని అంటే 2 hours or 3 hours ముందే ఈ డివైసెస్ ఏవైతే ఉంటాయి కదా, ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ, ఈ స్క్రీన్స్ అన్ని బంద్ చేయాలి ఫస్ట్. నైట్ టైం ఎలాగైతే చీకటి, సూర్యుడు వెళ్ళిపోయి చీకటి అవుతుంటది కదా, అప్పుడు మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్లీప్ హార్మోన్. అది రిలీజ్ అయ్యేటప్పుడే మనం పడుకొని ఉండాలి. బాడీ రెస్ట్ లో ఉంటే మన బ్రెయిన్ ఇంకా మన మైండ్ రెండు కూడా ఒక రిపేరింగ్ సిస్టమ్ లోకి వెళ్తాయి, ఒక రిలాక్సింగ్ సిస్టమ్ లోకి వెళ్తాయి. సో ఆ టైంలో పిల్లలు పడుకోకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు, అగ్రెసివ్ గా అయిపోవడం, తిన్నది అరక్కపోవడం, పిల్లలు చాలా మంది కొంతమంది లావ్ అయిపోతారు. అదొక మిస్కాన్సెప్షన్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, లావుగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు, అవన్నీ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ అవి. సో ఈ నైట్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు పడుకోవడం, మంచి మ్యూజిక్, కామ్ మ్యూజిక్, ఏవైతే ఫ్లూట్ మ్యూజిక్ ఉంటాయి, లేకపోతే నేచర్, వాటర్, ఒక ఓషన్ సౌండ్ ఎలా అవుతుంది కదా, ఆల్ఫా మ్యూజిక్ అని ఉంటుంది. సో ఇలా ఏదైతే కామ్ గా ఉంటుందో, మంచి స్మెల్ కూడా ఇంపార్టెంట్. మన సెన్స్ ఆర్గన్స్ కామ్ గా అవ్వడానికి మంచి అగరబత్తి ముట్టియడమా, లేకపోతే దేవుడి దగ్గర ఒక దీపం ముట్టియడమా, పడుకునే ముందు కూడా ముట్టిస్తే చాలా బెస్ట్. ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఆ హ్యూమిడిటీ అనేది మనకి ఉండదు, ఏదైతే చలిగా ఉంటుంది కదా రూమ్ లో, ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇయర్స్ కానీ సౌండ్, నోస్ స్మెల్, మాటలు ఈ ఇమాజినేషన్ పెంచుతాయి. ఇవన్నీ కామ్ గా ఒక రొటీన్ ని సెట్ చేస్తే ఆటోమేటిక్ గా రొటీన్ ని 8 o'clock పడుకోవాలా, 9 o'clock పడుకోవాలా, పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. ఈ కంప్లైంట్ అంతా కూడా పేరెంట్స్ నుంచే వస్తుంది, మళ్ళీ పేరెంట్సే క్రియేట్ చేసింది. ఇది పిల్లల్ని ఆడడానికి ఏం లేదు, మీకు కావాలని అంటే దీన్ని ఫాలో చేసుకోవాలి. ఓకే, ఇలా చేయడం వల్ల పేరెంట్స్ కి చైల్డ్ కి కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ చాలా వరకు చూస్తే పిల్లలు చాలా అగ్రెసివ్ గా ఉంటున్నారు ఈ మధ్య. చాలా ఇంట్లో చూస్తే మొత్తం వెదరే అగ్రెసివ్ గా ఉంటారు. పేరెంట్స్ చూస్తే అగ్రెసివ్, పిల్లలు చూస్తే అగ్రెసివ్. ఈ వెదర్ ఎందుకు క్రియేట్ అవుతుంది మేడం అసలు? యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని పిల్లల్ని టచ్ చేస్తే ఏంటి అంకుల్, ఏంటన్నా అని మాట్లాడతారు. ఆ పేరెంట్స్ ని టచ్ చేసినా కూడా వాళ్ళు చెప్పండి, మనం సెన్సిటివ్ గా మాట్లాడినా కూడా ఈ అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఇవాళ పేరెంట్ వల్ల పిల్లలు కూడా అలాగనే తయారవుతున్నారు కదా. అండ్ పిల్లల ముందు చాలా వరకు పేరెంట్స్ గర్వంగా గొప్పగా మాట్లాడతారు, తప్పు చేసినా కూడా పిల్లల ముందు చాలా గర్వంగా చెప్తుంటారు, నేను ఫలానోడిని ఇదన్నానని. ఈ యాటిట్యూడే మళ్ళీ ఈ అబ్బాయి కూడా పిల్లలు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇలా పిల్లల ముందు బిహేవ్ చేయడం కరెక్టా రాంగా? డెఫినెట్లీ రాంగ్ అనే నేను చెప్తాను. ఇక్కడ ఒక పర్సన్ లైఫ్ లో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనరల్ గా, ఇప్పుడు నా పర్సెప్షన్ లో చూసుకుంటే మన లైఫ్ లో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ది టైం మన పేరెంట్సే ఎక్కువ ఉంటారు. ఒక 40-50% పేరెంటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జోన్ అనమాట వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇంకా అదర్ యాక్టివిటీస్ అంటే ఆల్కహాల్ అని, డ్రగ్స్ అని, ఇవి కూడా మన బ్రెయిన్ అండ్ బాడీని డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సన్, ఒక చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ పుట్టినప్పుడు బ్లాంక్ పుడతారు. ఓకే, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ బ్రెయిన్ లో ఎలాంటి బిహేవియర్స్ నోట్ అయ్యి రారు కదా. వాళ్ళు పుట్టడంతో అగ్రెసివ్ గా వస్తారా? రారు. పుట్టడంతో అరుస్తారా? రారు కదా. అన్ని చూసే నేర్చుకుంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా రాయి, హోంవర్క్ రాయి, పడుకో, లేకపోతే కానీ తొందరగా తిను అంటే వినరు. బికాస్ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. మనం చేసింది చూసి నేర్చుకుంటారు. 100% ఇది నేను గ్యారంటీగా చెప్తాను, మీరు చేసింది చూసే నేర్చుకుంటారు.
ఇప్పుడు చిన్న ఒక యాక్టివిటీ చేసాం ఉమ్. మీతోనే. ఓకే ఓకే ఓకే, టచ్ యువర్ ఫోర్ హెడ్, టచ్ యువర్ ఫోర్ హెడ్, ఓకే టచ్ యువర్ నోస్, టచ్ యువర్ చిన్. చూసారా, ఇది చిన్న, ఇది చిన్న. మీరు ఏం చేశారు ఇప్పుడు? నేను అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ నేను చెప్పింది మీరు వినట్లేదు, వినలేదు, అబ్జర్వ్ చేసి విన్నాం అనుకున్నారు కానీ వినట్లేదు, వినలేదు. చూసి నేర్చుకున్నారు. Yes. సో ఇక్కడ పేరెంట్స్ కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పిల్లలదే తీసుకుందాం. హస్బెండ్ కి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఓకే, అవును. మ్యాచ్ వస్తుంది ఇంట్లో, చూసుకుంటా కూర్చుందాము, ఈరోజు ఏం వెళ్తాంలే అని లేజీగా ఉన్నాడు. బాస్ నుంచి కాల్ వచ్చింది, ఏమైంది ఇంకా రాలేదు అని. సో బాస్ నుంచి కాల్ రాగానే వాళ్ళ వైఫ్ ఇట్రా ఇట్రా అని పిలిచి, వైఫ్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయి, ఉమ్. బాస్ మాట్లాడతారు, మా హస్బెండ్ కి ఈరోజు బాగాలేదు రావట్లేదని చెప్పి పెట్టేసేయని చెప్తాడు. సరే అని వైఫ్ అలానే చేసి పెట్టేస్తుంది. ఈ సీన్ అంతా కూడా అక్కడ కూర్చుని అబ్బాయి చూస్తున్నాడు. ఆ. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఆ అబ్బాయికి ఎలాంటి సంస్కారాన్ని నేర్పిస్తున్నారు మీరు చెప్పండి? అబద్ధం మాట్లాడడం నేర్పిస్తుంది, అబద్ధం ప్లస్ ఇంకెంత కవరింగ్ చేసుకోవాలి, ఎస్కేపింగ్. నెగటివ్ అంతా కూడా పేరెంట్సే నేర్పిస్తున్నారు అని అనట్లేదు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఎవరు బలి అవుతున్నారు? ఎండ్ ఆఫ్ ది డే మీరు కాదు, ఇక్కడ అబ్బాయి అవుతున్నాడు. ఎప్పుడు కూడా మీ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ చేసుకున్నా, ఓకే, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకపోయినా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. ఓకే, మీరు వెళ్ళకపోవడానికి వ్యాలిడ్ రీజన్ చెప్పండి, అదే తను రైట్ వేగా నేర్చుకుంటాడు. అలా మంచిగా నేర్పించడానికి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక అబ్బాయి, ఇది ఒక మూవీ క్లిప్ అన్నమాట, చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా. ఎలా ఉందంటే, ఒక ఫాదర్ సన్ బైక్ మీద వెళ్తూ ఉంటారు, ఓకే, హ్యాపీగా, తను హ్యాపీ పేరెంట్ అన్నమాట, మంచి కనెక్షన్ బిల్డ్ చేసుకున్న పేరెంట్. నా ఇప్పుడు వెళ్తున్నాడు, హాయిగా మాట్లాడుకుంటూ షేరింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు బైక్ పైన. వెళ్ళిపోతున్నారు, సిగ్నల్ చూసుకోవట్లేదు, జంప్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ వెనక్కి తిరిగి అబ్బాయి చూసాడు, డాడీ మనం సిగ్నల్ జంప్ చేసాం డాడీ అని చెప్తాడు. అవునా బెటర్, నేను చూసుకోలేదు, పద మనం వెళ్దామని యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు ఏదో రాసుకుంటాడు, చూడాడు, రాసుకుంటాడు. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను సిగ్నల్ జంప్ అయ్యాను, ప్లీజ్ నాకు ఫైన్ రాయండి, ఫైన్ రాయండి అంటే పోలీసు, ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడు, మిమ్మల్ని ఎవరైనా ఆపారా అంటాడు. ఆపలేదు సార్ అంటాడు. మరి వెళ్ళిపోవచ్చు కదా, ఏం ఫరక్ పడుతుంది, ఎవరన్నా ఏం ఫరక్ పడుతుంది, నిన్నెవరు ఏం అనట్లేదు కదా. లేదు సార్, నాకు రాయండి ఫైన్, నేను తప్పు చేశాను, జంప్ చేశాను, నాకు ఫైన్ పడాలి, నాకు రాయండి. ఎందుకంటే ఎవరు ఆపలేదు అంటున్నావు, ఎవరైనా చూసారా అంటే, అవును సార్ చూసారు, మా అబ్బాయి చూశాడు. చూడండి, ఇక్కడ చిన్న థింగే, వెళ్ళిపోవచ్చు కదా, మనం ఎవరు చూడట్లేదు నాన్న, పద వెళ్దామనండి, ఇంకొక యాటిట్యూడ్, అది డిఫరెంట్. అదే అబ్బాయి తోటి ఉన్నప్పుడు మీరు ఎంత జెన్యూన్ గా ఉన్నారో అనేది చాలా మ్యాటర్ అవుతుంది. డైలీ మన జరిగే లైఫ్ లో చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి వస్తాయి మనకి. మీరు ఆ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ ముందు, ఓకే, ఇద్దరు పేరెంట్స్ మధ్యలో గొడవలు అయినాయి అనుకుందాం, హస్బెండ్ వైఫ్ గొడవలు అయినాయి, అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు మీడియేటర్ ని పెట్టుకుంటారు, మన పిల్లల్ని. నాన్నకు చెప్పు, ఫోన్ అక్కడ ఉంది, లేకపోతే వ్యాలెట్ అక్కడ ఉంది, నాన్నకు టిఫిన్ ఇచ్చేసి రాపో, లేకపోతే మమ్మీకి ఫైల్ అక్కడ పెట్టమని చెప్పు, ఏదో ఒకటి చెప్పడానికి మధ్యలో వీళ్ళని వాడుకుంటారు. అప్పుడు పిల్లలకి ఏమవుతుంది, వీళ్ళే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పేరెంట్స్ కి వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? ఏమున్నా సరే హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఒక కాన్ఫ్లిక్ట్ ఒక పర్సన్ మధ్యలో వచ్చినప్పుడు, ఇద్దరు మధ్యలో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు మీ నుంచే నేర్చుకుంటారు. కొట్టడం కానీ తిట్టడం కానీ ఇవన్నీ చేశారనుకో, వాళ్ళు కూడా అదే బిహేవ్ చేస్తారు. అచ్చా, మగవాళ్ళు ఇలా ఉండాలి, ఒక అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మాయి అయితే ఏడవాలి, సొసైటీ క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ ఇవి. బట్ ఇక్కడ ఈ జనరేషన్ చూసుకుంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇంటి పనులు అన్ని చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాచిలర్స్ అనుకోండి, ఆబ్వియస్లీ చేయాలి కదా, అందరూ అన్ని పనులు చేస్తున్నప్పుడు ఎందుకు అమ్మాయిలను తక్కువ చేసి చూడడం ఇవన్నీ? సో మీ నుంచి, ఫాదర్ నుంచి కూడా చాలా విషయాలు అబ్బాయిలు నేర్చుకుంటారు. ఒక జెంటిల్ మ్యాన్ ఎలా ఉండాలనేది ఫాదర్ నుంచి నేర్చుకుంటారు. ఇంకా అమ్మాయిలు అనుకోండి, ఫాదర్ ఒక సూపర్ హీరో ఆబ్వియస్లీ, మమ్మీ వచ్చేసి చాలా లవ్ చేసే పర్సన్, అన్ని చూసుకునే పర్సన్.
సో ఇద్దరి మీద రెస్పెక్ట్ ఉండాలి అని అంటే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఇంట్లో. ఓకే. కానీ ఇది అడగాలనో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఇప్పట్లో చూస్తే మోడర్న్ డ్రెస్సెస్ వేస్తున్నారు, Yeah. పేరెంట్స్ అయినా పిల్లలకైనా కూడా Hmm. ఏదైనా కూడా. Hmm. అంటే ఇప్పుడు కల్చర్ పోతుందని చాలా మంది అంటుంటారు. మన విలేజెస్ కి వెళ్తే హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇట్లా సిటీ నుంచి వచ్చారు, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంటే మోడర్న్ డ్రెస్సెస్ వేయడం వల్ల కల్చర్ పోతుందని చాలా మంది అంటుంటారు. నేను విన్నాను, చాలా మంది Correct. సీనియర్స్ నుంచి కూడా వినడం జరిగింది, నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఇలా డ్రెస్సెస్ వల్ల, ఈ మోడర్న్ డ్రెస్సెస్ వల్ల తోని కూడా కల్చర్ పోయి వేరే యాక్టివిటీస్ కి పిల్లలు అలవాటు పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే కల్చర్ అని అంటున్నారు కదా, Yeah. ఆ కల్చర్ ని కొంచెం పక్కన పెడితే మన బాడీలో ఈవెన్ అబ్బాయికైనా అమ్మాయికైనా 2 ఎనర్జీస్ అనేటివి ఉంటాయి, ఫెమినైన్ అండ్ మస్కులైన్ Yes. ఎనర్జీస్ అని. ఆ 2 ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి 2 బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక మనిషి 100% ఇవ్వగలుగుతాడు. ఏ సిచ్యువేషన్ లో ఫెమినైన్ ఎనర్జీ రావాలి, ఏ సిచ్యువేషన్ లో మస్కులైన్ ఎనర్జీ రావాలి అనేది అది గ్రహించాలి ఒక పర్సన్. ఇప్పుడు కల్చర్ విషయానికి వస్తే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, Yeah. ఓకే, ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని రాకపోతే అవును. ఎంతమంది జనాలు నా మొహం లేకపోతే నా ఇంటర్వ్యూ చూడడానికి ఇష్టపడతారు? ఓకే, అవును. నేను ఒక నార్మల్ ఇంట్లో ఎట్లా అయితే ఉంటున్నానో సేమ్ విధంగా వచ్చి వింటే చెప్తుంటే అవును. ఎంతమంది రెస్పెక్ట్ చేస్తారు, మా ఇంట్లో అవన్నీ వర్కౌట్ కావు అవి ఇవి అని. బట్ నన్ను నేను చక్కగా పెట్టుకొని ఒక ప్రొఫెషనల్ గా వచ్చి మీకు చెప్తే సంథింగ్ ఏదో It will be ఉంది good. దీంట్లో అనేది చూస్తారు. సో వర్క్ లైఫ్ లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా జాబ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చూసేది మీ అపియరెన్స్. ఓకే, నౌ ఈ పబ్ కల్చర్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో అది నేను మాట్లాడదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉంటారో లేకపోతే మీ పర్సనల్ లైఫ్కి వచ్చేస్తారు కదా, అప్పుడు ఒక ఫెమినైన్ లాగానే ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. అంటే బొట్టు పెట్టుకోవడం కానీ, యాంక్లెట్స్ అంటే గజ్జలు వేసుకోవడం కానీ, గాజులు వేసుకోవడం కానీ, ఆ ఫెమినైన్ ఎనర్జీని తీసుకురావాలి. బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ ఎనర్జీ అనేది ఉండాలి. ఓకే, ఆల్వేస్ నేను మోడర్న్ గానే ఉండమని చెప్పాను, ఆల్వేస్ నేను వెస్టర్న్ గానే ఉండమని నేను చెప్పాను. ఏ సిచ్యువేషన్ లో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఎలా మీరు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఒక ప్రొఫెషన్ కి అవసరమైతే వేసుకోవాలి. ఓకే, ప్రొఫెషన్ వరకు. ఇంకా పర్సనల్ లైఫ్ అంటారా, పేరెంట్స్ కనెక్షన్ లేకపోతే ఆబ్వియస్లీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి రాంగ్ ఫ్రెండ్స్ తో రాంగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఇంకా అది డిఫరెంట్ వే. మీరు మీ పిల్లలతో కనెక్షన్ లో లేకపోతే, మీ ప్రేమను మీరు పంచకపోతే, మీరు పేషెన్స్ గా లేకపోతే, మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, వాళ్ళు కూడా మీకు సేమ్ ఇస్తారు, సేమ్ చేస్తారు. మీ మాటలు వినరు, మీకు రెస్పెక్ట్ ఇవ్వరు, మీకు వాల్యూ ఇవ్వరు, మీ మాటలు ఇంకా పట్టించుకోరు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళదేందో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్, అందుకే చెప్తాను స్టార్టింగ్ నుంచి, ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్, రిలేషన్. ఓకే, చాలా మంది పిల్లలకి పేరెంట్స్ గారాభంగా చూసుకుంటారు, ఏమనరు, ఏం చేయరు. బట్ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు చాలా బాధపడుతుంటారు, ఎవరైనా ఏమైనా అన్నా కూడా. అంటే గారాభం పేరెంట్స్ చేయడం కరెక్టా రాంగ్? అంటే అతిగా గారాభం చేస్తుంటారు పిల్లలు. అసలు ఏమన్నా కూడా కొన్ని చెప్పేదాకా మీరు అన్నారు, కొనిస్తుంటారు, అది అంటుంటారు. గారాభం అనేది కరెక్టా రాంగా పేరెంట్స్? ఎందుకంటే పిల్లగాడు తప్పు చేసినా కూడా దాన్ని సమర్థిస్తారు. అంటే ఓకే నాన్న, నెక్స్ట్ టైం చేయక నాన్న అని అంటారు తప్ప, కానీ దాని తప్పు చేసిన దానికి మళ్ళీ వీళ్ళు రిపీట్ గా దాని గురించి చెప్పరు, అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. వాడు మళ్ళీ నెక్స్ట్ అదే తప్పు చేస్తుంటాడు. అలా పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంటది. ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పిల్లలు టాంట్రమ్స్ చూపిస్తారు, ఏడ్చేస్తున్నారు, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈజీగా ఇచ్చేయడం. ఓకే, పాపం ఏడుస్తున్నాడు, పోనీ. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు అనుకో ఇంట్లో, పెద్దవాళ్ళకి సంజాయిస్తాం, చిన్న పిల్లల కంటే. పోనీ నాన్న, తమ్ముడే కదా ఇచ్చేయి, పోనీ చెల్లె చిన్న ఉంది కదా ఇచ్చేసేయి. పెద్దవాళ్ళని ఏం చేస్తున్నాం, సంజాయిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, చిన్న వాళ్ళ మీద ఎక్కువ కోపం వచ్చేస్తుంది, వాడు రావడం వల్లే నన్ను ఇట్లా అవుతుంది. ముందు మా పేరెంట్స్ నాకు 100% ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఓన్లీ నన్ను పట్టించుకోవట్లేదనే ఫీలింగ్. ఓకే, ఇక్కడ నుంచి పెద్దవాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. మళ్ళీ పెద్దవాళ్ళు కరెక్ట్ ఉంటే చిన్నవాళ్ళు కరెక్ట్ ఉంటారు. వీళ్ళని చూసే 24 గంటలు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి నేర్చుకుంటారు. సో ఇక్కడ మీరు పిల్లలు చాలా క్లోజ్ గా చూసుకుంటున్నారు. అతి గారాబం చేయడం కరెక్టేనా అంటే, గారాబం చేయొచ్చు, కాకపోతే మీరు ఏది చేసే విధానం ఉంది కదా అది రాంగ్. పిల్లలకి ఎప్పటివరకు అయితే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది నేర్పించకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో టాంట్రమ్ చూపించడము, ఇవన్నీ ఏడవడము, మాట్లాడకపోవడము, తినకపోవడం, పడుకోకపోవడం, ఇవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు చూడండి,
అడిగిన వస్తువు లేదు నీకు ఇప్పుడు ఈరోజు ఇవ్వను అని నెగిటివ్ గా గట్టిగా మాట్లాడడం అనేది బ్యాడ్ థింగ్. ఎస్. ఓకే, అరుచుకుంటూ మాట్లాడడం, కొట్టుకుంటూ మాట్లాడడం, ఓకే, వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బ్యాడ్ సైన్స్, మీ కనెక్షన్ ని దూరం చేస్తాయి. ఓకే, ఏదైతే కామ్గా ఇప్పుడు ఏడుస్తున్నాడు పిల్లాడు అది కావాలని, ఫస్ట్ వాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవ్వను అని ఇప్పుడే ఆన్సర్ ఇవ్వకండి. సరే నీ బాధ నాకు అర్థమవుతుంది, ఒకసారి నీకు మమ్మీ హగ్ కావాలా, నువ్వు బాధపడుతున్నావు కదా, మమ్మీ హగ్ కావాలా, నీకు కొంచెం కూల్ అవుతావా, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ టాయ్ కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే బ్లాంకెట్స్ ఉంటాయి సాఫ్ట్వి చిన్న పిల్లలకి, అది కొంచెం వాళ్ళకి సూదింగ్ ఇస్తుంది. ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి కొంచెం వెచ్చగా ఉంచి వాళ్ళ మైండ్ ని రిలాక్స్ చేయండి ఫస్ట్. అప్పుడు ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. టాంట్రమ్స్ ఎంతసేపు ఏడ్చినప్పుడు వాళ్ళ మైండ్ పనిచేయదు. ఓకే, ఆలోచన చెయ్యరు వాళ్ళు. రిలాక్స్ ఉన్నప్పుడే మనం ఆలోచనలకి పెడతాం. మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ వాట్ అనేది, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్. మనం ఎందుకు ఆల్వేస్ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇది ఆ రిమోట్ తీసుకురా అంటే నేను తీసుకురాను. ఈ ఫుడ్ ఇది హెల్దీ ఫుడ్ నానా, ఇది జంక్ ఫుడ్, ఇది తినొద్దు, ఇది తినాలి అని అంటే నేను తినాను. ఇలా అంటుంటారు. ఎందుకు అంటే ఇది మంచిది అని చెప్తున్నావు, కాకపోతే వాట్ ఈస్ మంచిది, అసలు మంచిది అంటే ఏంది, చెడుది అంటే ఏంది వాళ్ళకి తెలియదు. చాక్లెట్స్ తింటే పాడైపోతాయి, అది లాజికల్ ఆన్సర్. మనం ఏం చేస్తాము జనరల్ లైఫ్ లో, తినకపోతే బూచోడు వస్తాడు, తినకపోతే వానికి వట్టిస్తా, లేకపోతే పోలీస్ వస్తాడు నిన్ను జైల్లో వేసేస్తాడు, ఇలా ఇల్లాజికల్ రీజన్స్ ఇస్తాం మనం ప్రతిసారి. వాళ్ళకి ఆ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. పెద్దగా అయిన తర్వాత స్టేజ్ ఫియర్ అని, లేకపోతే నలుగురిలో వెళ్ళి మాట్లాడడం రాకపోవడము, కమ్యూనికేషన్స్ రాకపోవడం, ఒక పర్సన్తో రిలేషన్ని మెయింటైన్ చేయడం రాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాక్రోచెస్ అంటే భయం, బల్లి అంటే భయం, కప్ప అంటే భయం, ఇవన్నీ భయాలు మనమే క్రియేట్ చేస్తాం. పెద్దగా అయిన తర్వాత ఈ చిన్న భయమే పెద్దగా అవుతుంది. మీకు ఎంత టాలెంట్లు ఉన్నా ఇంటర్వ్యూలో మనకు జాబ్ రావట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ ఫియర్. నెర్వస్నెస్ అనేది వచ్చేస్తుంది, బికాస్ అవన్నీ ఫియర్లు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండిపోయినాయి. ఎప్పుడైతే పిల్లల్ని అది కాదు ఇది అని రైట్ వేలో మీరు పెంచగలిగితే డెఫినెట్లీ వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ ఫ్యూచర్ని లీడ్ చేస్తారు, సక్సెస్ అవుతారు వాళ్ళే. మరి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని ఎట్లా చెప్పాలి? ఇప్పుడు జంక్ ఫుడ్ ఉంది, హెల్దీ ఫుడ్ ఉంది, తినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో ఒక వారం రోజులు లేకపోతే ఒక నెల రోజులు బ్రెడ్ ఏదైతే ఉంటుందో దాని మీద అంత ఫంగస్ ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది, చెడిపోయిన ఫుడ్డే అనుకుందాం. ఓకే, ఈ ఫుడ్ ఇక్కడ ఉంది ప్లేట్లో, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడే చేసిన ఫ్రెష్ బ్రెడ్ ఉంది. ఇప్పుడు నీ రెండు ఇస్తే నువ్వు ఏ తింటావు నాన్న? ఆబ్వియస్లీ గుడ్డే తీసుకుంటారు ఫుడ్. ఆబ్వియస్లీ గుడ్డే కదా. ఎందుకు గుడ్డుగా ఉండాలి? ఇది మంచిది మనకి, ఇది చెడు చేస్తుంది, మనకి బాడీకి సపోర్ట్ చేయదు, హామ్ చేస్తుంది. అందుకే నువ్వు ఇప్పుడు గుడ్ గర్ల్ లాగా గుడ్ బాయ్ లాగా ఉన్నావు అనుకో, నలుగురికి నువ్వు హెల్ప్ చేస్తావు. ఓకే, నిన్ను కూడా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, నిన్ను అందరూ మెచ్చుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీకు ఏం కావాలన్నా కూడా నేను బాగా చూసుకుంటారు, నువ్వు నలుగురికి ఉపయోగపడితే. అదే బ్యాడ్ చేసావు అనుకో, నేను ఎవరు ఇష్టపడరు. నువ్వు తింటావా? ఇది నీకు కావాలా? నీకే వద్దు కదా, మరి నువ్వు బిహేవ్ చేస్తే ఎట్లా? బ్యాడ్గా బిహేవ్ చేస్తే అన్నీ నెగిటివ్గా జరుగుతాయి. సో అట్లా ఒక చిన్న థింగ్ తోనే ఒక కంపారిజన్ టెస్ట్ లాగా మనం చెప్పొచ్చు పిల్లలకి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఓకే, అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి ప్రాక్టికల్ గా అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా ముందు ఏడవగానే ఇచ్చేయకుండా వాళ్ళని కామ్ చేయండి. కామ్ చేసిన తర్వాత వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కానీ చాలా మంది పేరెంట్స్ వాళ్ళు కుకింగ్ టైం లేక అది లేక పిల్లలతోనే బయటికి తెప్పిస్తుంటారు, ఆర్డర్ చేయరా అని వాళ్ళ పిల్లలకే చెప్తుంటారు. మళ్ళీ అలాంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు మేము? ఎందుకంటే ఇప్పట్లో ఉన్న ఫాస్ట్ జనరేషన్ కి అబ్బాయి అలా కుకింగ్ చేయడానికి ఓపిక లేదమ్మా, ఏదో బుక్ చేసిన పిల్లలకే చెప్తుంటారు. చిన్న పిల్లలకి అందరూ ఆపరేటింగ్ వచ్చేస్తున్నాయి, నీకు ఇష్టం కావాల్సింది పెట్టుకో అనుకుంటే వాడు ఏదో జంక్ ఫుడ్ పెట్టుకుంటాడు. అలాంటి పేరెంట్స్ కి ఏమంటారు? నేను ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ తిను, నీ బాడీని కాంప్రమైజ్ చేసుకొని మైండ్ కాంప్రమైజ్ చేసుకొని ఇష్టం ఉన్న ఫుడ్ తినకని నేను చెప్పాను. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, బట్ నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వను. స్వీట్స్ తిన్నా కూడా ఆ క్యాలరీస్ ఎలా కరిగించాలి అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను, లేకపోతే ముందే రెడీ అయిపోతాను. నేను ఈరోజు ఈవినింగ్ ఇది తింటాను, సో నేను హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా నేను క్యాలరీస్ బర్న్ చేస్తా. బట్ పిల్లలకు కూడా అంతే. ఇప్పుడు చూడండి, 1 వీక్ లో ఒక్కసారి తింటే ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే. అలా అని చెప్పి వారంలో నాకు బిజీగా ఉన్న వారం మొత్తం నేను ఆర్డర్ పెట్టేసుకుంటే ఇట్స్ నాట్ ఓకే. సో పిల్లలకు కూడా అదే చెప్పాలి.
మీరు ఏదైతే స్కూల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు నేను హెల్దీ ఫుడ్ కంపల్సరీ తినాలి. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే మీకు అలౌడ్. అదొక టైం టేబుల్ టైం టేబుల్ అనేది పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఒక డిసిప్లిన్ ఇంట్లో అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం సెట్ చేసుకున్న బౌండరీస్, సెట్ అండ్ రూల్స్ ప్రకారమే మనం వెళ్తే ఇంకా చాలా బాగుంటది. కానీ అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక సండే అయితేనే నాన్ వెజ్ ఉండేవాళ్ళు. అదే కదా, ఇప్పుడైతే ఎప్పుడు కావాలంటే నిమిషానికే చాలా చేంజెస్ వచ్చేసాయి. ఏమనుకుంటారు మేడం ఒక్కొక్కసారి మన జనరేషన్ చూసి ఇప్పుడు ఈ పిల్లల జనరేషన్ చూస్తుంటే ఏం ఫీల్ అవుతుంటారు మీరు? పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లో తగ్గిపోయింది, పేషెన్స్. ఇంకోటి ఏంటంటే లగ్జరీగా, అప్పుడు మన డాడీ జీతం ఒక 10,000 అనుకుంటే 10,000 దాంట్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళం మనం. బట్ ఇప్పుడు 10,000 దేనికి సరిపోవట్లేదు, సంపాదించాలి. అందరు నలుగురిలో కంటే మనం బెస్ట్ గా లీడ్ చేయాలి లైఫ్ ని, మనకు దక్కనివన్నీ పిల్లలకి ఇవ్వాలి. ఈ స్టాండర్డ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తాయి. సరిపోవట్లేదు, మన ఇన్కమ్ పెంచుకోవాలి, ఇంకేమైనా పని చేయాలి అని బిజీ లైఫ్ లో పడిపోతున్నాం. బిజీ లైఫ్ లో ఇప్పుడు చూడండి, మన లైఫ్ లో మనం చూసుకుంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ మనకి? హెల్త్ ప్లస్ పిల్లలు, ఫ్యూచర్, ఇదంతా కూడా వాళ్ళకి టైం ఇవ్వడం. ఓకే, ఆ టైం ని పోల్చుకుంటే, మన హెల్త్ కి ఇచ్చే టైం ని పోల్చుకుంటే మన వర్క్ టైం ఎంత ఉంటుంది? చాలా కదా. ఈ 24 hours లో మాక్సిమం టైం దీనికే వెళ్ళిపోతుంది. 8 to 9 hours దీనికే వెళ్ళిపోతుంది. మనం ఇచ్చే ఈ టైం అనేది తగ్గిపోతుంది. బట్ నేనేమన్నట్టు అంటే, ఇప్పుడు మనం కాంప్రమైజ్ చేసుకోలేం వర్క్ లైఫ్ అయితే. ఇది కూడా చేసుకోవచ్చు విత్ రైట్ నాలెడ్జ్ తో. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటే మనకు అంత వాల్యూ అడిషన్ వస్తుంది. మనకు ఒక హై ప్రొఫైల్ మనం డిమాండ్ చేయొచ్చు. దట్ ఈస్ అదర్ థింగ్. ఇక్కడ ఏమంటున్నానంటే, ఉన్న కొద్ది టైంలోనే మీరు క్వాలిటీ టైంని ఇవ్వండి. క్వాలిటీ టైం అంటే 9కి అయిపోగానే 9కి వచ్చేసి మన ఫోన్ మనకి, పిల్లల ఫోన్ పిల్లలకి, ఓకే, వైఫ్ కి, ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ కూర్చొని టైంని స్పెండ్ చేస్తే అది దట్ ఈస్ నాట్ క్వాలిటీ టైం. మీ మొబైల్స్ ఇవన్నీ డివైసెస్ అన్ని పక్కన పెట్టేయాలి. ఇంటికి రాగానే హ్యాపీగా మాట్లాడుకోవాలి, ఈరోజు ఏం జరిగింది, ఓకే, టీచర్ ఏమన్నారు, మా ఆఫీస్లో ఏమైంది, ఇవన్నీ మాట్లాడుకుంటేనే కదా, హ్యాపీగా నవ్వుకుంటేనే కదా. పేరెంటింగ్ సెషన్లో కూడా నేను చెప్తాను స్మైల్ టైం అని. ఓకే, ఫ్యామిలీతో కలిసి డైలీ ఒక్కసారన్నా స్మైల్ టైం ఉండాలి. ఇంకోటి ఏంటంటే డివైస్ ఫ్రీ డిన్నర్ అని నేను చెప్తాను. డివైస్ ఫ్రీ డిన్నర్, అందరూ కలిసి కూర్చొని ఒక్క మీల్ అయినా తినాలి. ఐదర్ బ్రేక్ఫాస్ట్ తింటారా, లంచ్ తింటారా, లేకపోతే డిన్నరా, ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. బట్ ఇదైతే కంపల్సరీ చేయాలి, స్మైల్ టైం, డివైస్ ఫ్రీ డిన్నర్. ఈ రెండు చేస్తే పిల్లలు చాలా కనెక్షన్ లో ఉంటారు. ప్లస్ వాళ్ళే తినడానికి ఇష్టపడతారు. ప్లస్ ఫుడ్ కు వాల్యూ ఇస్తారు, హెల్దీ ఫుడ్సే తింటారు. ఇవన్నీ ఇక్కడనే దాగున్నాయి, స్మైల్ టైం అండ్ డివైస్ ఫ్రీ డిన్నర్. అంటే మేడం చాలా వరకు నేను చూశాను, పేరెంట్స్ అంటే పిల్లలు వాళ్ళ దగ్గరనే ఉండాలని. కానీ మంత్లీ బేబీస్ ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత అంతా బాధ్యత అంతా వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళకే అప్పచెప్పడం జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరంటే వీళ్ళేమో ఫ్యాషన్ గా ఉంటారు, తిరుగుతారు, అమ్మ చేతనైతే లేదు అంటారు. ఈవెన్ దో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ పెద్దవాళ్ళే ఎత్తుకొని వెళ్ళడం, చూపెట్టడమే జరుగుతుంది. కానీ వీళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? చాలా వరకు 99% అలాంటి వాళ్ళే తయారయ్యారు. అసలు అలా ఉంటే పిల్లలకి తల్లికి ఎలాంటి బాండింగ్ పెరుగుతుంది? పెరగదు కదా. ఎందుకు ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది? ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనకి ఎక్కడైనా తీసుకెళ్లే వాళ్ళు, అది చేసేవాళ్ళు, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ బాండింగ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆ తీసుకెళ్ళి అత్తయ్య, తీసుకెళ్ళమ్మా, డ్రైవర్ కి చెప్తామా, వీళ్ళు ఇక ఉంటే డ్రైవర్ వాళ్ళకి చెప్పడం, ఆ బయటకి తీసుకెళ్ళు అని పని ఆమెకి చెప్పడం, ఆయమ్మలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు 1.5 years అట్లా ఉండగానే ఇది కిడ్స్ కేర్ దాంట్లో వదిలేస్తారు, టేక్ కేర్ లో చేస్తున్నారు. ఏంది అసలు ఈ కల్చర్ ఎటు పోతుంది? అసలు మదర్ అండ్ చైల్డ్ అంటేనే చాలా మంచి బాండింగ్, అలాంటిది కొంచెం డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నా. దీన్ని మీరు ఏమంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా రియలైజేషన్ చేసే క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం పిల్లల్ని ఎందుకు ప్లాన్ చేసుకుంటాం? అసలు ప్లాన్ చేసుకుంటామా? ఎవరు కూడా ప్లాన్ చేసుకోరు. కొంతమంది ఉంటారు ప్లాన్ చేసుకుంటారు, ఒక 2 years తర్వాత, 3 years తర్వాత అని. బట్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అన్ప్లాన్డ్ గానే అయిపోతాయి. ఓకే, అదే మ్యారేజ్ అయితే, అవును, అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా, ఓకే చేసుకుంటా అన్న క్షణం నుంచి స్టార్ట్ చేయడం, ఎంతో ప్లానింగ్ అయిపోతుంది. సో 2-3 months నుంచే మండపాలను చూడడం. ఓకే, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత అనుకోండి, పెళ్లికి ముందు మ్యాచెస్ చూసేటప్పుడు అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, అమ్మాయి
చదువుకుందా లేదా, అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత శాలరీ ఉంది, లైఫ్ లో సెటిల్ అయ్యాడా లేదా, ఓకే, వాళ్ళ అత్తమామ వాళ్ళ మమ్మీ డాడీ ఎలా ఉంటారు, ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారా, అవును, ఓకే, ఎంతమంది ఆడపడుచులు ఉన్నారు, అదే అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఈయన ఓన్ ఇల్లు ఉందా లేదా, ఓకే, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. కారు ఉందా లేదా, నెలకు ఎంత వస్తుంది, నాకెంత ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి. అమ్మాయి అయినా కూడా ఎంతవరకు చదువుకుంది, ఇంట్లో ఉంటుందా, పెళ్లి తర్వాత జాబ్ చేస్తుందా, లేకపోతే జాతకాలు కలిసాయా లేవా, ఓకే, ఇవన్నీ ఉంటాయి చెక్ చేసుకోవడానికి. తర్వాత సరే పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి కావాల్సిన ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మండపాలు, డేట్స్ అని, ఓకే, ఎన్ని వెరైటీస్ పెడితే అంత మన స్టేటస్ పెరుగుతుంది అని డిఫరెంట్ మెన్యూస్, ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, కలర్ఫుల్ డ్రెస్సెస్ అని, ఓకే, ప్రీ వెడ్డింగ్ డ్రెస్సెస్, పెళ్లి డ్రెస్సెస్, రిసెప్షన్ డ్రెస్సెస్, ఇంకా డిఫరెంట్ పూజలకు అని డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంత ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు అవన్నీ టెంపరీ, ఓకే, మరి అంత ప్లానింగ్ చేసుకున్నా కూడా మ్యారేజెస్ నిలబడుతున్నాయా, మరి లేదు. డెఫినెట్లీ ఈ కాలంలో అయితే చాలా డైవర్స్ కేసెస్ లో చూస్తున్నాం మనం. ఇంత ప్లానింగ్ చేసుకున్న పెళ్లిళ్ళే ఉండట్లేదు, మరి పిల్లలు మీ మాట 100% వింటారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి మీరు కంటున్నారు కదా. అందుకే ప్లీజ్ ప్లాన్ ఏ బేబీ. ఇక్కడ మిత్స్ ఏముంటాయి కొన్ని, ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అని అంటే మా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రీజన్. ఇయర్స్ నుంచి అది చేసుకుంటూ వస్తున్నాం, మనం కూడా కనేయాలి. ఇంకోటి ఏజ్ అయిపోతుందని భయం ఉంటది, తర్వాత కారేమో అని. నెక్స్ట్ అమ్మో నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అంటే అన్ప్లాన్డ్ గానే అయిపోతుంది, సర్ప్రైజింగ్లీ అయిపోతుంది అది. ఇంకోటి ఫాదర్ ఏమనుకుంటాడు, నేను తండ్రిని అయిపోయాను అంటే తెలియకుండానే అయిపోతుంది. కాబట్టి తండ్రిని అయిపోయాను అన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ అన్ని మీ వైఫై చేస్తుందని కాదు. అక్కడ మీరు ఫాదర్ అనుకున్నప్పుడు మీరు ఒక రోజు నైట్ అవుట్ చేస్తే మీ హస్బెండ్ ఒక నైట్ అవుట్ చేయాలి, మీరు ఒక డే హోంవర్క్ చేపిస్తే మీ హస్బెండ్ ఒక డే హోంవర్క్ చేపియాలి. అలా రెస్పాన్సిబిలిటీస్ అనేటివి షేర్ చేసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా హస్బెండ్ వైఫ్ ఉంది కదా అని వదిలేయడం చాలా పెద్ద మిస్టేక్. అది ఇద్దరు ఫాదర్ అండ్ మదర్ యాజ్ అ పేరెంట్ గా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బేబీస్ ని కన్నప్పుడు ఆ షేరింగ్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఒకటేసారి ఉమెన్ మీద బర్డెన్ పడ్డప్పుడు ఆ మెంటాలిటీ అలానే ఉంటుంది, చాలా స్ట్రెస్ గా ఫీల్ అయిపోవడం, చాలా మంది ప్రెగ్నెన్సీస్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటారు. చాలా మంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. బికాస్ చిన్న విషయాలకు కూడా ఏడ్ చేసేయడము, హస్బెండ్ పట్టించుకోవట్లేదని, లేకపోతే ఎవరు నాకు లేరని, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. చాలా మంది బేబీస్ నైట్ అవుట్స్ పడుకోరు, అలా నిద్ర లేకుండా కూడా మెంటలీ డిస్టర్బ్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లానింగ్ ఏవైతే లేదు కదా ఫస్ట్ థింగ్, ప్లస్ బేబీ తర్వాత సడన్ గా పుట్టేసరికి మనం రెడీగా లేము. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, కోపం అని, బాధ, ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అన్నమాట ఒక ఉమెన్ కి. దట్ ఈస్ న్యాచురల్, అది అవుతూ ఉంటుంది. కాకపోతే అందులో నుంచి బయటకు రావాలంటే హస్బెండ్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు బేబీని చిన్న ఉంది కదా అని ఎంత బాగా ప్రేమగా చూసుకుంటారో తల్లిని చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తల్లిని చూసుకోండి, తర్వాత బేబీకి రండి. బేబీని ఆటోమేటిక్గా మదర్ చూసుకుంటుంది, బట్ మీరంతా ఫోకస్ ఫ్యామిలీ అందరిది, హస్బెండ్ అందరిది బేబీ మీదనే ఉంటుంది. బట్ నో, ఫస్ట్ తల్లి మీద ఉండాలి. ఓకే, తను చాలా ఒక వార్ గెలిచి వచ్చింది తను. ఇట్స్ నార్మల్ థింగ్. ఒక బాబుని పాపని జన్మనియాలంటే ఇట్స్ నార్మల్ థింగ్ కాదు అది. ఎందుకు అందరు ఇస్తున్నారు, అందరికి అంటున్నారు, నువ్వు అంతే కన్నావు, నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? నువ్వు ఒక్కదాన్నే కాదు కదా భూమి మీద కన్నది, చాలా మంది కన్నారు. మా మమ్మీ కన్నది, మీ మమ్మీ కన్నది, నువ్వు పెద్ద ఏదో ఫీల్ అయిపోతున్నావు అని మళ్ళీ ఆమె మీద వేసుకుంటే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, చాలా ఆల్రెడీ లోపల ఇంటర్నల్ హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి. మళ్ళీ మీద నుంచి ప్రెషర్ పెడితే ఆ ఉమెన్కి ఎలా ఉంటుంది? ప్రెషర్. అందుకే ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం ఎస్కేప్ అవుదాం అనేది ఉంటుంది. ఏంటి నాకు ఈ లైఫ్, హస్బెండ్ కి ఎదుర్కొన్నా ప్రెషర్ వస్తే ఏం చేస్తాడు? ఒక మూవీకి వెళ్తాడు, ఒక మ్యాచ్ కి వెళ్తాడు, ఫ్రెండ్స్ దగ్గరికి సిట్టింగ్ చేస్తాడు, అయిపోతుంది. ఉమెన్ ఎక్కడికి వెళ్తుంది ఆ పాపను వదిలేసి కదా. అందుకోసమే వాళ్ళ కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ కూడా ప్లీజ్ మీ మ్యారేజ్కి ఎంతైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో అంతే డబుల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉమెన్
ఇష్టంగా చేస్తుందా లేదా, అంటే ఫిజికలీ రెడీగా Yes. ఉందా లేదా, ఫిట్ గా ఉందా లేదా, ఒక బేబీని బర్త్ ఇవ్వడానికి మెంటలీ రెడీగా ఉందా లేదా. ఓకే, మెంటలీ రెడీ లేదు, డిస్టర్బ్ గా ఉందా అనుకోండి, పాప కూడా అలానే తయారవుతుంది లోపల. బయటకు వచ్చి మళ్ళీ ఇలానే సినిమా చూపిస్తారు ఇక మీకు. ఫైనాన్షియల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారా, స్టేబుల్ గా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి, అయితేనే బేబీని ప్లాన్ చేసుకోండి. అంతేగాని అందరు చేస్తున్నారు లేకపోతే అన్ప్లాన్డ్ గా చేసుకోవడము, ఇవన్నీ చేస్తే ఇలాంటి టాంట్రమ్స్ చూపించడము, మాటలు వినకపోవడము, ఓవర్ స్టిమ్యులేషన్, ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ అవుతాయి ప్రాబ్లమ్స్. మొత్తం ప్రాబ్లం ఇక్కడనే క్రియేట్ అవుతుంది, ఓకే. ప్లానింగ్ ఉండట్లేదు. కానీ చాలా మంది పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉంటున్నారు, మదర్ కన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంటారు. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి అలా ఉంచడం మనకు తప్పదు కొందరు మదర్స్ కి. బట్ వచ్చిన తర్వాత కూడా ఆ కేరింగ్, ఆ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీ మదర్ దగ్గర ఉంటేనే బాగుంటుంది. 100% 5 to 7 years వరకు కూడా పిల్లల్ని చాలా మంది హాస్టల్లో వేస్తారు. దట్ ఈస్ ద వెరీ వర్స్ట్ థింగ్ అని నేను చెప్తాను. అది ఏం చేస్తుంది, పేరెంట్ కి చైల్డ్ కి ఎంత దూరం ఉంటున్నారా, అసలు ఏమైనా కనెక్షన్ ఉందా? అవును, ఇంకా దూరం అయిపోతాడు, మీకు ఇంకా రెబెలియస్ గా తయారవుతాడు. ఇంకెవరి మాట వినడు, మీ మాటనే విననప్పుడు బయట ప్రపంచం మాట ఎందుకు వింటాడు? నేను ఎవరో తెలుసా నీకు? ఈ యాటిట్యూడ్, ఆరోగ్యన్స్ అనేది ఎక్కువైపోతుంది అప్పుడు హాస్టల్లో వేసినప్పుడు. మీరు అనుకుంటారు డిసిప్లిన్ వస్తుంది, ఇంట్లో చెప్పిన మాట వాడి పనులు వాడు చేసుకోవట్లేదు, అట్లీస్ట్ హాస్టల్లో భయంతోనన్నా వాడి పనులు వాళ్ళు చేసుకుంటాడు, కాకపోతే మీకు దూరం అవుతాడు. ఇంకా ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం, ఇంకా ఇంకా దాంట్లో డౌటే లేదు. అండ్ చాలా మంది ఇప్పట్లో మీరు డైవర్స్ అనే మాట వినడం జరుగుతుంది. మనకు పిల్లలు ఉన్నా కూడా తర్వాత కూడా డైవర్స్ తీసుకోవడం కానీ ఆ పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని ఏ పేరెంట్ కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ లగ్జరీ లైఫ్ కి వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని, ఒకప్పుడు చిన్నప్పుడు ఏమైంది అదే పిల్లలు ఉన్నారని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సంసారాన్ని కొంచెం ముందుకు సాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అవసరం, నా పిల్లల్ని నేను తీసుకొని నేను బతుకుతాను, నీ పిల్లల్ని నువ్వు తీసుకొని బతుకు అనే ఈ డైలాగ్స్ మనం చాలా వింటున్నాం. అలాంటి పిల్లలకు పేరెంట్స్ నుంచి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మేడం? ఇలాంటి డెసిషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా చూడండి, మనం అనుకున్నవన్నీ కరెక్ట్ గా జరగాలని లేదు. ఫస్ట్ థింగ్, కొన్ని కర్మాస్ అలా ఉంటాయి, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు మన లైఫ్ లో కొందరు పర్సన్స్. సో కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని మనం చేంజ్ చేయలేము, కొందరు పర్సన్స్ ని మనం చేంజ్ చేయలేము. అలాంటప్పుడు డైవర్షన్ అనేది గుడ్ థింగే, కాకపోతే మనం హ్యాపీగా ఉండాలి, లేదా మనం చేంజ్ అవ్వాలి, లేకపోతే అదర్ పర్సన్ చేంజ్ అవ్వాలి. నీ ఈగో నీకు, నా ఈగో నాకు అలా ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఐదర్ ఒక్కరన్నా అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి, పిల్లల కోసమైనా సరే. బట్ లైఫ్ లాంగ్ అలానే మరి సఫర్ అవ్వకుండా ఉండాలంటే, నేను ఇప్పుడు రిలేషన్షిప్ కోచ్ కాదు కాబట్టి పిల్లల పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. బికాస్ తల్లిదండ్రుల ప్రేమ అనేది కంపల్సరీ ఉండాలి పిల్లలకి. ఓన్లీ నేను ఇందాక చెప్పాను కదా, ఫాదర్స్ అందరూ కూడా మదర్స్ మీదనే వదిలేస్తారు అని. ఇట్ ఈస్ నాట్ మదరింగ్. లేకపోతే అందరూ ఫాదరింగ్ చేయట్లేదు. పేరెంటింగ్ ఎప్పుడు అవుతుంది? మదర్ అండ్ ఫాదర్ ఉంటేనే కదా పేరెంట్స్ అంటాం, లేకపోతే మదరింగో లేకపోతే ఫాదరింగో అనాలి. సింగిల్ పేరెంట్ అంటారు, అది పేరెంట్ కాదు, అక్కడ మదరింగ్ అవుతుంది లేకపోతే ఫాదరింగ్ అవుతుంది. బట్ ఇద్దరు ఉండడం వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఆలోచిస్తే, వాళ్ళ పాస్ట్ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఆ బాబు లేకపోతే పాప మమ్మీ సైడ్ ఉందనుకో, ఫాదర్స్ అందరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, మా ఫాదర్స్ అందరు ఇంతే అనే ఒక ఇంప్రెషన్ చూస్తాము. లేకపోతే ఫాదర్ దగ్గర ఉన్నా కూడా ఈ అమ్మాయిలందరూ ఇంతే అనేది ఒక అమ్మాయిల మీద ఇంప్రెషన్ పడుతుంది. అలా ఉండకుండా మీ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా, మీరు ఎక్కడ ఏం చేస్తున్నా కూడా మదర్ ఫాదర్ లవ్ అనేది కంపల్సరీ ఉండాలి పిల్లలకి. అది చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది తర్వాత. మేడం, ఓవరాల్ గా అసలు పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల ముందు? అంటే చాలా మంది పేరెంట్స్ ఏమంటున్నాం, వర్క్ టెన్షన్స్ మేము అనాలని అంటాం మా పిల్లలకు కానీ, మేము పిల్లలతో ఏమైనా దూరం ఉండాలని మాకు ఏమైనా కోరికన్నా, మా మెంటల్ ప్రెషర్స్ రేపంతా మేము కష్టపడేదంతా పిల్లల కోసమే కదా అని ఈ డైలాగ్స్ చెప్తుంటారు కదా. యాక్చువల్లీ దాన్ని పక్కన పెట్టేస్తే యాక్చువల్ రియల్ పేరెంట్స్ పిల్లలకి మంచిగా సంతోషంగా ఒక గుడ్ వేలో చూపెట్టాలంటే పేరెంట్స్ ఎలా ఉండాలి మేడం? పేరెంట్స్ వాళ్ళ కోపాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని ఎంతసేపు కంట్రోల్ చేయాలని చూడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. మరి మాకు కూడా తెలుసు కొంచెం చేంజ్ అవ్వాలి, కాకపోతే మేము అన్కంట్రోలబుల్ అవుతున్నాం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొట్టేస్తున్నాం, తర్వాత మళ్ళీ మేము బాధపడుతున్నాము. అవన్నీ ఎందుకు అని అంటే, మీకు మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు.
దానికోసమే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని అంటే బ్యూటిఫుల్ మెడిటేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే, డైలీ ఒక 10 minutes అయినా మెడిటేషన్స్ చేయండి. లేదనుకుంటే నేను కూడా పేరెంటింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో బ్యూటిఫుల్ నేను మెడిటేషన్స్ క్లిప్స్ ఇస్తుంటాను వాళ్ళకి. ఓకే ఏంటి వాళ్ళ మీద ఎలా వర్కౌట్ చేయాలి, ఒక్కొక్క బిహేవియర్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ రావాలి అని ఒక్కొక్క హోంవర్క్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళ క్వాలిటీస్ ఏమున్నాయి, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఇవన్నీ కూడా నేను హోంవర్క్స్ ద్వారా నేను రాపిస్తుంటాను వాళ్ళ పిల్లల పైన వర్క్ చేయడానికి. ఓకే సో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది దేని మీద ఎగ్జాక్ట్ వర్క్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమే కరెక్ట్ గా తెలియదు అనుకో, సొల్యూషన్ తెలియదు. ప్రాబ్లం ఎంత క్లారిటీగా, క్వశ్చన్ ఎంత క్లారిటీగా ఉంటే సొల్యూషన్ కూడా అంత క్లారిటీగా రాయొచ్చు. మనం అంత వర్కౌట్ చేయొచ్చు దానిపైన, మీరు మీ పిల్లల పైన. ఓకే, సో మీ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. యూనో, దెన్ మీకు కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోకుండా ఒక 2 minutes పాజ్ తీసుకోండి. ఓకే, ఈవెన్ పిల్లలకు కాకపోయినా మీ హస్బెండ్ పైన, లేకపోతే మీ ఫ్యామిలీస్, ఇన్లాస్, ఎవరైనా సరే సొసైటీలో ఉంటారు ఆబ్వియస్లీ మనకు కోపం తెప్పించే వాళ్ళు. సో ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? సో పాజ్ తీసుకోండి, అప్పుడు ఎమోషన్స్ నుంచి థింకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది మీ మైండ్. ఓకే, 2 minutes పాజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం కరెక్టా రాంగ్ అది మనకి ఆలోచించుకోవాలి. ఎదుటి పర్సన్ మనం ఆన్సర్ ఇస్తే దానికి వాల్యూ ఇస్తాడా లేదా, వాళ్ళు ఇనే స్టేజ్ లో ఉన్నారా లేదా, ఫస్ట్ థింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. దాని ఇప్పుడు నేను రియాక్ట్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని కూడా కొంచెం ఆలోచించాలి. అది ఎప్పుడు అవుతుంది? 2 minutes పాజ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మెడిటేషన్ ప్లస్ 2 minutes పాజ్ తీసుకోవడం. ఓకే, హెల్దీ ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి మనకి లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ఇండైజెషన్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటాం కదా, మన బాడీ మైండ్ ని కనెక్షన్ లో ఉంచనివ్వదు. ఆలోచన ఏదైతే ఉంటుంది కదా ప్రొసీజర్, దాన్ని కరెక్ట్ వేలో పెట్టదు మన బ్రెయిన్. సో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ స్టిమ్యులేటెడ్ షుగరీ ఐటమ్స్, సాల్ట్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, మైదా, తొందరగా అరగనవి. ఓకే, కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా పడవు, తొందరగా డైజెషన్ అవ్వదు. అలాంటివి కొన్ని అవాయిడ్ చేయడం. ఇలాంటివి చేస్తే మన బాడీ మైండ్ కూడా తొందరగా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సాత్వికంగా ఉంచుతాయి మనల్ని. అగ్రెసివ్ నుంచి కొంచెం కూల్ స్టేజ్ లోకి తీసుకొస్తాయి. సో ఇవన్నీ నేను చెప్పినట్టు పాటిస్తే కంపల్సరీ మీ కోపం కూడా కంట్రోల్ అయిపోతుంది. సూపర్ మేడం, నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టిప్స్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్ అన్నది. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.